హాయ్ ఫ్రెండ్స్, పల్లెలో చేసుకునే గొడ్డు కారాన్ని ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చేసి చూపిస్తాను. పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఇంటి పనులు చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడు కారపొడి నెయ్యి వేసుకుని తింటూ ఉంటారు. సో బాగా స్ట్రాంగ్ గా ఉండి బలంగా ఉండి పొలం పనులు, ఇంటి పనులు అనేవి చకచక చేస్తూ ఉంటారు. సో నోటికి రుచి తెలియనప్పుడు, కూరలు తిని బోరు కొడితే అప్పుడప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా కారపొడి నెయ్యి వేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. సో గ్యాస్ మీద కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 15 గ్రామ్స్ ఎండుమిరపకాయలు వేసుకొని 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. గ్యాస్ ని లో టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి తగినంత కల్లుప్పుని వేసుకోండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. సో మీరు రోల్లో అయినా సరే దంచేసుకోవచ్చు. మిక్సీ చేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బలన్నింటినీ వేసేసుకొని మిక్సీ చేసుకొని ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకొని 3 or 6 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ కారపొడి తెలుసుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్.